హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రాఖీ మాకు చాలా స్పెషల్. మా మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంట్లో జరిగే ఫస్ట్ రాఖీ ఇదే. సో ఈ రాఖీ కోసం నేను ఇలా డెకరేటివ్ ప్లేట్ని కూడా రెడీ చేశాను. నేను ఇది ఆల్రెడీ చేసేసాను, బట్ జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం నేను ఎలా చేశానో చూపిస్తాను. దీనికోసం మనం ఫస్ట్ ఒక కేక్ బోర్డ్, ఏదైనా యూస్ చేసిన కేక్ బోర్డ్ అయినా ఇంట్లో ఉంటే తీసుకోవచ్చు. దాని మీద ఇలాగా గ్లిట్టర్ పేపర్ ఆర్ గ్లిటర్ ఫోమ్ షీట్ నేను స్టిక్ చేశాను. రెడ్ అయితే చాలా బ్రైట్గా అట్రాక్టివ్గా ఉంటుంది కదా. సో దాని మీద ఇలా మన దగ్గర ఏదైనా గోల్డెన్ రిబ్బన్ ఉంటే రెడ్ మీద గోల్డ్ బాగా ఎలివేట్ అవుతుంది. సో నేను అది తీసుకొని దాన్ని క్రిస్ క్రాస్ లైన్స్గా నేను స్టిక్ చేసేసాను. మొత్తం ఆ బోర్డ్ అంతాను ఇలా నేను స్టిక్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఆ ఎడ్జెస్ కోసం నా దగ్గర ఇలా ఫోమ్ పైప్ ఉంది. సో ఆ ఫోమ్ పైప్ని నేను రెడ్ రిబ్బన్తో మొత్తం కవర్ చేసేసాను. దాని మీద మళ్ళీ గోల్డ్ రిబ్బన్ వేసాను. సో అది మనం రౌండ్గా ప్లేట్కి రౌండ్గా ఒక బార్డర్ లాగా స్టిక్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా మిర్రర్స్, చిన్న మిర్రర్స్ ఉన్నాయి నా దగ్గర, అవి కూడా స్టిక్ చేసేసాను. ఇంకా మీకు ఏవైనా వేరే డిజైన్ కావాలన్నా మీరు స్టిక్ చేసుకోవచ్చు, బట్ నేను జస్ట్ అలా ఉంచాను. సో ఇది మా ఇంట్లో జరిగే ఫస్ట్ రాఖీ కాబట్టి స్పెషల్గా ఉండాలి కాబట్టి నేను గోల్డ్ పెండెంట్స్ని ఇలా రాఖీస్గా మార్చాను. మా అన్నయ్య వదిన ఇండియా నుంచి షాపింగ్ చేసి నాకు ఈ గోల్డ్ పెండెంట్స్ పంపించారు. 1.3 గ్రామ్స్, 1.35 గ్రామ్స్ అలా ఈచ్ పడ్డాయి. పెండెంట్స్ని నేను ఎల్లో అండ్ రెడ్ థ్రెడ్ యూస్ చేసి రాఖీగా చేశాను. సో రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇద్దరు అక్కలకి మేము గోల్డే తీసుకుందాం అనుకున్నాము. దానికోసం అంటే 2 గ్రామ్స్ అలా దొరకలేదు. సో టోటల్గా 5 గ్రామ్స్ గోల్డ్, అది ఇక్కడే ఆస్ట్రేలియాలోనే తీసుకున్నాము. సో ఇప్పుడు ఆ రాఖీ ప్లేట్లోని ఇవన్నీ నేను అరేంజ్ చేసేస్తాను. ఈ ఫ్లవర్స్ అండ్ రాఖీస్, ఇంకా స్వీట్, ఇప్పుడు షాపింగ్కి వెళ్ళి స్వీట్ కొనాలి. అండ్ ఇలా ఇవన్నీ అరేంజ్ చేసి రేపు రాఖీ కోసం వెయిట్ చేస్తున్నాను. హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీవన్. Hope you like my video. Thank you for watching.